వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రధాని మోదీ అధ్యక్షతన సెంట్రల్ క్యాబినెట్ అత్యవసర భేటీ జరుగుతుంది. మరికొన్ని గంటల్లో ఇది స్టార్ట్ అవబోతుంది. ఈ భేటీ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఉన్న దేశ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జియో పాలిటిక్స్ వీటన్నిటి నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకంగా మారింది. ఇక 5 దేశాల పర్యటన తర్వాత వచ్చిన వెంటనే వచ్చి రావడంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మంత్రులకి నిన్నే సమాచారం ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులు అక్కడే ఉండిపోండి, మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు అవ్వాలి అంటూ ఇది ఒక అత్యవసర ఎమర్జెన్సీ సమావేశం లాగా మనం చూడొచ్చు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మీద నిర్ణయం అంటూ ప్రచారం జరుగుతోంది. అంటే మంత్రివర్గం నుంచి కొంతమంది అవుట్ అవ్వనున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇక దాదాపు 25 మంది మంత్రులను తప్పిస్తారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఇక వివాదాస్పదంగా మంత్రులపై తీసుకునేటువంటి నిర్ణయం మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రభుత్వంలో 30 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు, స్వతంత్ర హోదా కలిగినటువంటి 5 మంత్రులు ఉన్నారు. మొత్తం ఈ కేబినెట్ లో 72 మంది మంత్రులు ఉన్నారు. ఇక మంత్రుల పనితీరు, ప్రవర్తన, వివాదాల మీద చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరు, సాధించినటువంటి విజయాలపై సమీక్ష ఉంది. ఇక పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి సంక్షోభం, పెట్రోల్ ధరల పెంపు సహా అనేక కీలక అంశాల మీద దీంట్లో చర్చలు జరగనున్నాయి. అందరూ మంత్రులు ఢిల్లీలోనే ఉండాలంటూ పిఎంఓ నుంచి కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఇక మరికొన్ని గంటల్లో ఈ సమావేశం స్టార్ట్ కాబోతుంది. దీంట్లో ప్రధాని మోదీ 5 దేశాలు తిరిగి వచ్చిన తర్వాత అత్యవసరంగా నిర్వహిస్తబోతున్నటువంటి ఈ సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు మంత్రివర్గంతో, ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటిని చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఎఫెక్ట్ చేస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని డీల్స్ మనం ఐరోపా దేశాలతో కలిసి కొన్ని డీల్స్ మాట్లాడటం కానీ ఇవన్నీ మోదీ చేసి వచ్చారు. మరి ఏం జరగబోతోంది? కొంతమంది మంత్రులను తొలగించనున్నారా? దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ప్రధాని మోదీ నిర్వహించబోయేటువంటి ఈ కీలక భేటీ గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. దీని గురించి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. అసలేంటి, ఎందుకు అత్యవసరంగా సమావేశమవుతున్నారు? ఎస్ రేణు, ఈ సమావేశానికి సంబంధించి మనకు అంటే అనేక అంశాలు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గానీ, లేదంటే విదేశీ పర్యటన, ఇప్పుడు ఏదైతే మోడీ 5 రోజుల్లో 6 దేశాలు, 6 రోజుల్లో 5 దేశాలు పర్యటించారు కాబట్టి దాని గురించి గానీ, లేదంటే ఇతరత్ర అంశాలు ఏదైతే ఇప్పుడు దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు గానీ, పశ్చిమాసియా యుద్ధం కారణంగా నెలకొన్నటువంటి సమస్యలు గానీ, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి మోడీ ఇక్కడ కీలకంగా అంటే చర్చించే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అటు జాతీయ మీడియాలో గానీ, ఇటు మన స్థానిక మీడియాలో గానీ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంధన పొదుపు అనే అంశానికి సంబంధించి, ముఖ్యంగా పెట్రోల్ ధరల అంశానికి సంబంధించి, అంటే అలాగే ఇటు కొన్ని అంటే విదేశీ మారక ద్రవ్యం గురించి, ఇలా కొన్ని కీలక అంశాల గురించి ప్రధాని మోడీ చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇంధన పొదుపు విషయంలో ఈ వర్క్ ఫ్రం హోమ్ కి సంబంధించి కానీ, లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి కానీ పలు విధి విధానాలను కేంద్రం రూపొందించేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ భేటీ జరగబోతోంది. అంటే ఇటు మొన్న మోడీ పర్యటన సందర్భంగా, గత 5 రోజుల నుంచి మోడీ విదేశీ పర్యటన సందర్భంగా అక్కడ చోటు చేసుకున్నటువంటి అంశాలు, అంటే ఆయా దేశాలు పడుతున్న ఇబ్బందుల గురించి తాను తెలుసుకున్నటువంటి అంశాల గురించి ఇట్లా ప్రధాని కేబినెట్ మంత్రులకు వివరించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే ముఖ్యంగా అంటే ఇంధన పొదుపు విషయంలో దేశం ఎదుర్కోబోయేటువంటి సవాళ్లు ఏంటి, ఆర్థిక కష్టాలు ఏంటి, అదే విధంగా బంగారం కొనుగోళ్ల విషయంలో లిమిటేషన్స్ ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి, అలాగే ఈ వర్క్ ఫ్రం హోమ్ విషయంలో ఐటీ కంపెనీల విషయంలో ఎలా వ్యవహరించాలి, అంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా ఐటీ కంపెనీలు ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా దీని వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని విషయంలో ఎలా వాళ్లను కంట్రోల్, అంటే వాళ్ళని ఎలా తమ దారిలోకి తెచ్చుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి చాలా వరకు కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అంటే 2024 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలే బీజేపీకి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలను అండగా చేసుకుని ఇక్కడ అంటే 2029 ఎన్నికల్లో కూడా ఇక్కడ మరిన్ని స్థానాలు గెలిచే విధంగా తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, కర్ణాటక గానీ, తమిళనాడు గానీ, లేదంటే అటు కేరళ విషయంలో కూడా ఎంతో కొంత ప్రభావం చూపించాలనేటువంటి అంశానికి సంబంధించి కొంత ఇటు బీజేపీ అధిష్టానం కూడా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఉన్నటువంటి వాళ్లకు, అంటే మన సౌత్ వైపు ఉన్నటువంటి వాళ్లకు కేబినెట్ లో చోటు కల్పించేటువంటి అంశానికి సంబంధించి
పరిశీలిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెర మీదకు రావటం ఏ విధంగా చూడాలి వెంకట్? అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రులు మీరు చెప్పినట్టు 25 మంత్రులను తప్పించేటువంటి అవకాశం అయితే లేకపోవచ్చు, కానీ కొంతమంది మంత్రులు అంటే అవసరమైతే 3-4 తప్పించి సహాయ మంత్రులుగా ఉన్న వాళ్ళకి కేబినెట్ మంత్రులుగా తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు, వాళ్ళని నేరుగా కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి ఒక కేంద్ర మంత్రిని తప్పించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కానీ లేదంటే పశ్చిమాసియా యుద్ధం కానీ ఇటువంటి సమయాల్లో అనవసరంగా కేబినెట్ లో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరిగినా అది లేనిపోని సమస్యలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా కేంద్రం చేస్తుంది. మరి ఏం జరగబోతుందనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇవాళ జరగనున్నటువంటి ఈ సమీక్ష సమావేశం మీద, ఈ కేబినెట్ భేటీ మీద చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. అత్యవసరంగా చర్చించడం దేనికి? ఈ ఐదు దేశాలను తిరిగి వచ్చిన తర్వాత మోదీ అత్యవసరంగా కూడా పిఎంఓ నుంచి నిన్న మంత్రులకు సమాచారం వచ్చింది. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఢిల్లీలోనే ఉండిపోండి, ఇక్కడే ఆగిపోండి, ప్రధాని మోదీ భేటీ నిర్వహించబోతున్నారు కేబినెట్ మంత్రులతో అంటూ పిఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లటం జరిగింది. ఇక 30 మంది మంత్రులు ఈ కేబినెట్ మంత్రులు ఉన్నారు, 36 మంది సహాయ మంత్రులు, 5 స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులు, వీళ్ళందరూ కూడా మొత్తం 72 మంది మంత్రులు దీంట్లో పాల్గొనబోతున్నారు. మరి అందరినూ ఉండమన్నారంటే పునర్సమీక్షకరణ జరగబోతోందా? ప్రస్తుతం ఉన్నటువంటి దేశ పరిస్థితిని చర్చించబోతున్నారా? మరి అంటే ఊహాగానాల ప్రకారం సౌత్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం ప్రకటించబోతున్నారు, ఏ విషయాలు బయటికి రానున్నాయి, ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.